చర్చిద్దామంటే మరి ఎందుకు మీరు అసెంబ్లీ రావడం? ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కాలర్ శ్రీనివాసరావు గారు కరీంనగర్ నుంచి. పోల్ చూపిద్దాం, మళ్ళీ పోల్ లాస్ట్ లో డిబేట్ ఎండ్ చేసేటప్పుడు చెప్దాం. ఎస్ శ్రీనివాసరావు గారు. నమస్కారం భరత్ గారు. ప్యానెల్లో ఉన్న అతిరాధ మహారాజులు, రాజకీయ నాయకులు అందరికి కూడా నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడగలుగుతా. ఎందుకంటే నేను రాజకీయాల పట్ల కాకుండా తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచించే ఒక వ్యక్తిగా నేను ఒక 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి నాకు. తొందరగా అంటే 1 minute లో చెప్పండి. తొందరగానే మాట్లాడతాను సార్, తొందరగానే మాట్లాడతాను. చెప్పండి. మేము తెలంగాణను తెచ్చుకోవాలని కొట్లాడింది. మేము విద్యార్థి దశ నుంచి నేను 1992లో బీజేపీ మండల అధ్యక్షునిగా జూలపల్లి, పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల అధ్యక్షునిగా నేను ఉండి అప్పటి నుండి కూడా మేము ఉద్యమంలో పాల్గొన్నాం. మేము పాల్గొన్న ఉద్యమం ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మేము పాలనను కోరుకుంటున్నాం తప్పితే ఈ తిట్ల దండకాన్ని మాత్రం మేము యాక్సెప్ట్ చెయ్యట్లేదు. తెలంగాణ ప్రజలం ఈ దూషణల పర్వము ఇవన్నీ మాకు వద్దు. రాజకీయాలలో కనీసం మన తర్వాతి తరాలకు మనం ఒక మంచి రాజకీయ వాతావరణాన్ని ఇద్దాం. నాకు అసహ్యం వేస్తున్నది భాష వినలేక. ఈ తెలంగాణలో నేను చాలా మంది ఇంత కొట్లాడి దగ్గర నేను 45 రోజులు నేను జైల్లో ఉండడం జరిగింది. అవునా? ఇంత కష్టపడి నేను సంపాదించుకున్న తెలంగాణలో ఈ భాషను చూసిన తర్వాత దీనికోసమా నేను లాఠీ దెబ్బలు దీని చెయ్యరు కొట్టుకున్నది? ఈ పరిస్థితి కోసం అన్న అట్లా అనుకోవద్దు. తెలంగాణ రావడం వల్ల నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ లాభం జరిగింది కదా. అసలు ఒక ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళు ఏ సభను తీసుకోండి, ఏ సభలో అసలు మనం ఏం మాట్లాడాలన్న విచక్షణ లేకుండా మాట్లాడడం అన్నది చాలా బాధాకరం. నేను శరత్ గారు మాట్లాడుతుంటే అతనికన్నా చిన్న వయసులో ఉన్నవాళ్ళు, అంటే ఒక విచక్షణ తోటి ఒక ఉద్దేశపూర్వకంగా ఒక మంచి డిబేట్ జరిగితే వీఆర్ అప్రిషియేటింగ్ అవర్ ఫ్యూచర్ లీడర్స్. చరణ్ కౌశిక్ ను మేము ఒక ఫ్యూచర్ లీడర్ గా చూడాలనుకుంటున్నాము, మిగతా వాళ్ళని ఒక ఫ్యూచర్ లీడర్ గా చూడాలనుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా సార్లు నేను అతను నేను దిగిన ఫోటోలు ఉన్నాయి, నేను షేర్ చేయగలుగుతా నేను. కానీ ఈ భాష కాదు సార్ మేము కోరుకునేది. నేను ఒకసారి కేసీఆర్ గారు జాతిపిత సార్ నేను ఖచ్చితంగా ఇద్దరికి ఇస్తా సార్. కాలం నిర్ణయిస్తుంది. ఒకరు ఆచార్య జయశంకర్ గారు, ఒకరు కేసీఆర్ గారు. ఇది అవునన్నా కాదన్నా తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉండి కూడా చెప్తున్నారు. మీరు డిబేట్ పెట్టి ఓటింగ్ పెట్టినా గానీ ఓట్లు వాళ్ళిద్దరికీ వస్తాయి తప్ప అన్నారు. బలగలతో అన్నారు మొత్తానికి. అదే చెప్తున్నారు ఆయన. భారతీయ జనతా పార్టీలో ఉండి కూడా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీలో ఉండి కూడా, ఒక్క నిమిషం ఉపేంద్ర గారు, భారతీయ జనతా పార్టీలో ఉండి కూడా జయశంకర్ సార్ తో పాటు కేసీఆర్ కూడా జాతిపిత అంటున్నారు. అది నేను చెప్తున్నా. ఓకే, భారతీయ జనతా పార్టీలో కేసీఆర్ జాతిపిత అని గొప్పతనం కదా. చరణ్ కౌశిక్ గారు కొంచెం శరత్ గారి ఏజ్ కి గౌరవం ఇవ్వండి. మేము ఏజ్ గౌరవం ఇస్తున్నాం సార్. మేమేం బూతులు మాట్లాడలేవాడి. హలో సార్, దయచేసి ఎక్కడ కూడా బూతులు మాట్లాడేవాడు మాకు లేదు సార్. బూతులు ప్రారంభించిందే కేసీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబం. తెలంగాణ రాష్ట్రంలో యాసను, భాషను కలుషితం చేసిందే కల్వకుంట్ల కుటుంబం. ఎవరు చేయలే. మీరు దయచేసి మామూలు అంటే మేము ఒక్క బూత్ మాట్లాడినట్టు నాకు అర్థం కాదు. ఒక్క బూత్ మాట్లాడలే. మాట్లాడేటప్పుడు బూతులు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ మేము కూడా కోరుకుంటాం. సబ్జెక్ట్ మాట్లాడండి. ఎవరైనా సబ్జెక్ట్ కన్ఫై కావాలా, దాన్ని సబ్జెక్ట్ మాట్లాడాలా. మీరు నన్ను అంటారు, నన్ను బూతులు మాట్లాడి నేను ఏమన్నా మాట్లాడినా? బూతులో ఒక్క బూత్ మాట్లాడినా చెప్పండి. నేను వేల డిబేట్ చేసినప్పుడు ఒక్క బూత్ కూడా మాట్లాడు. ప్రశ్నిస్తాం. శ్రీనివాసరావు గారు మాట్లాడేటప్పుడు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. మీ పాయింట్ మీరు చెప్పారు. అయిపోయింది. అంటే ఆయన భాష గురించి నేను ఒకటే చెప్తాను. ఈ భాషను, యాసను కలుషితం చేసింది ఎవరండి?
సరే. అసలు కేసీఆర్ గారు కుటుంబం వాళ్ళు తప్ప. వాళ్ళు గేట్లు తెరిస్తే వాళ్ళు విండో తెరిస్తే అదే మీరు చెప్తున్నాం గేట్లు కదా, ఇది తెరిచారు. అంతా ఏదైనా గేట్లు అంతే. తెరిచారు. దానికి రేవంత్ నేను రెడ్డి వాడుతున్న సార్ భాష అదే సమర్థిస్తారు. చెప్తాం. ఇప్పుడు మొగోడి అయితే రా అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే లే, మొగోడి అయితే రా అంటే వాళ్ళు విండోలు తెరిస్తే మీరు గేట్లు కాదు సార్, తెరిచారు. ఇక మొగోడి అయితే రా భాష అంటే గురించి మళ్ళీ తర్వాత లే, చర్చిద్దాం. మొగోడు అయితే రా అంటే మొగోడు అయితే నేను మొగోడినే ఎక్కడ రావాలో చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడి భాష గురించి అంటే కాబట్టి యా. బీఆర్ఎస్ చర్చ- పార్టీ భాష గురించి చాలా తక్కువ మాట్లాడితే మంచిది. అదే కాకుండా యా. ఇక ఈ కేసీఆర్ గారు వద్దాం సార్. ఇప్పుడు 18లో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు 12 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి, 2 టీడీపీ నుంచి, ఇండిపెండెంట్ పార్టీ సిపిఐ తీసుకోండి. పార్టీ గురించి కూడా 55 మందిని జాయిన్ చేసుకొని యా, మీరు అందుకనే కదా- తెలంగాణ రాష్ట్రం ప్రజా అదే కదా సార్, అందుకనే కేసీఆర్ ఓడించారు అదే కాదు ప్రజలు. కౌన్సిలర్లు అందుకనే ఓడించారు. మీరు కూడా 10 మందిని తీసుకొని మీరేం చేశారు? మా ప్రభుత్వం కూల్చున్నప్పుడు మరి మేమేం చేయాలి? ఆ ఇంటి కాకి ఇంటి మీద సార్, వాళ్ళతో ఉరి ఇప్పుడు తీయాలని కరెక్టే చెప్పి మీరు సార్, చేసింది ఎందుకని? మా ప్రభుత్వం కూల్చే ప్రయత్నం మీరు చేసిన ఎవ్వరు- మాది పత్ర రాజకీయ నేను పార్టీ అనేది కదా. ఎవరు శుద్ధపూస